సో అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కేపీ జోషి. నేను ఇక్కడ ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్కి డీన్ అండ్ ప్రిన్సిపల్. సో మన ఇక్కడ ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్కి మన అది మెడెక్స్పో 2024 ఒక మెడికల్ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేసినాం. ఇది 20 తారీఖు నుంచి ఇప్పుడు వరకేతో 23 వరకు ఉంది. ఇప్పుడు చాలా డిమాండ్, అందరు అడుగుతున్నారు ఎక్స్టెన్షన్ కోసం. మా మేనేజ్మెంట్ ఎస్విఎస్ మేనేజ్మెంట్ అసలు ఇట్లా ఎస్విఎస్ హాస్పిటల్ నుంచి ఇచ్చినారు. సో ఉద్దేశం అంటే ఏంటి, అదే మన పిల్లల కోసం ఎస్పెషల్గా స్టూడెంట్స్ 8th క్లాస్ పైన వాళ్ళు ఇంటర్మీడియట్ ఎస్ఎస్సి ప్లస్ అదే బిఎస్సి అది సైన్స్ సిస్టమ్ వాళ్ళకి అది 2 విషయాలు ఉన్నాయి దాంట్లో. ఒక అవగాహన, నెక్స్ట్ ప్రోత్సాహనం. సో అవగాహన అంటే ఏంటి, అసలు మెడికల్ ఫీల్డ్లో ఏమేమవుతుంది, అట్లా అవుతుంది, అది కెరియర్ వాళ్ళు కెరియర్లో అది ప్లాన్ చేయాలంటే, సపోజ్ డాక్టర్ కావాలంటే లేకపోతే వాళ్ళకి నర్సింగ్. సో దానికోసం మనం మొత్తం 25 అదే విభాగాలు ఒక చోట్లో పెట్టినాం. అంత పెద్ద అది స్టాల్స్లో. సో అన్నీ ఒక స్టాల్కి ఒక విభాగం ఉంది. సో మా మెడికల్కి 20 ఉన్నాయి, కానీ దాంట్లో నర్సింగ్, డెంటల్, పారామెడికల్, ఐపీఆర్, రీసెర్చ్ అన్నీ దాంట్లో ఉన్నాయి. సో ఒక్కొక్క స్టాల్స్కి ఒక మినిమం ఒక 10 నిమిషాలు, ఒక 15 మినిట్స్ అట్లా అవుతుంది. సో ఒక బ్యాచ్ సపోజ్ లోపలికి వచ్చినారు, వానికి బయటికి పోవడానికి 3 గంటలు అవుతుంది. సో అంత డీటెయిల్గా ఉంది. దానికోసం ఒక లాస్ట్ 2 వీక్స్ నుంచి చాలా హార్డ్ వర్క్ మన మేనేజ్మెంట్, ఎస్పెషల్గా మా రామరెడ్డి సార్, మన రెసిడెంట్ డైరెక్టర్, డే అండ్ నైట్ మొత్తం అందరు స్టూడెంట్స్ ఒక 1000 మంది స్టూడెంట్స్ ప్లస్ పారామెడికల్ స్టూడెంట్స్, స్టాఫ్స్, డాక్టర్స్ అందరు చాలా హార్డ్ వర్క్ చేసినారు. అండ్ అది మెడికల్ ఎగ్జిబిషన్ పెట్టినారు. సో నిన్న వరకే అసలు 2000 ఫస్ట్ డే కాబట్టి ఇనాగ్రేషన్ చేసిన తర్వాత 2000 ఈరోజు ఇప్పుడు వరకే ఒక 6000 స్టూడెంట్స్ విజిట్ చేసినారు. టీచర్స్ ప్లస్ జనరల్ పబ్లిక్ కూడా వస్తున్నారు. రేపుకి చాలా అదే సండే కాబట్టి కూడా రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి బయట చోట నుంచి వస్తున్నారు. ప్లస్ మండేకి చాలా బిజీ ఉంది. సో వాళ్ళు చాలామంది ట్యూస్డే కోసం ఎక్స్టెన్షన్ కోసం చేస్తున్నారు. సో అదే అందరికీ అదే అవగాహన ఉంది. ఒకసారి ఇప్పుడు 4 days ఉంది, 23rd వరకు ఉంది. 24th రోజు ఎక్స్టెన్షన్ అయితే సాయంత్రం వరకే మనం సార్తో డిస్కస్ చేసి, మన మేనేజ్మెంట్తో డిస్కస్ చేసి, స్టూడెంట్స్తో డిస్కస్ చేసి డిసిజన్ చేసినంత మీకు ఇన్ఫార్మేషన్ చేసినంత ధన్యవాదాలు చేస్తున్నారు. కానీ చిన్నపిల్లల కోసం, అది ఎస్పెషల్గా స్టూడెంట్స్ కోసం, విద్యార్థుల కోసం అదే బెస్ట్ ఎగ్జాంపుల్. అందరూ అది యూటిలైజ్ చేయాలి. అది వాళ్ళు సైన్స్ స్టూడెంట్స్కి అది బాడీ పార్ట్స్ ఏదైనా సరే, స్టార్టింగ్ నుంచి బ్రెయిన్ నుంచి సప్లిమెంట్ చూసేటప్పుడు ఒక బ్రెయిన్ ఉంది, హార్ట్, లంగ్స్, ప్యాన్క్రియాస్, ఇది జాయింట్స్ అన్నీ ఉన్నాయి. ఎవ్రీ బాడీ ఆర్గన్స్ మీరు చెప్తే ఇది పేరు చెప్పండి, ఆర్గన్స్కి ఇక్కడ స్పెసిఫిక్ ఉంది, అది కూడా ఉంది, అదే కట్ సెక్షన్స్ అది కూడా ఉంది. సో ఏదైనా స్టూడెంట్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది, సైన్స్ స్టూడెంట్స్కి. ఎస్పెషల్గా హార్ట్కి అయితే చెప్తున్నా కదా, హార్ట్ అట్లా ఫంక్షన్ అవుతుంది, ఎక్కడ నుంచి బ్లడ్ ఎట్లా పోతుంది, అది దానికి హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది, అది ఎన్ని వ్యాధులు ఉన్నాయి కదా మీకు, డయాబెటీస్, హైపర్ టెన్షన్, క్యాన్సర్స్, స్మోకింగ్ నుంచి ఏమవుతుంది, బిహేవియర్ డిసార్డర్, సైకాట్రిక్ డిసార్డర్, చాలా సైకాట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టినారు. అదేనా, అది మందు తాగిన వాళ్ళు, ఆల్కహాలిజం వాళ్ళు కూడా అట్లా అదే నివారణ అట్లా చేయాలి. మన కమ్యూనిటీ మెడిసిన్లో అట్లా అది రూరల్ ఏరియాలో అట్లా సర్వీసెస్ ఇస్తున్నారు. అది మా కమ్యూనిటీ మెడిసిన్లో ఉంది. అది కోల్ మైన్ వర్కర్స్లో అట్లా ఎక్స్పోజర్ ఎట్లా అయితే, అది డస్ట్ అట్లా ప్లాస్టిక్కి మిస్యూజ్ అయితే ఏమవుతుంది, మరి ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్ అన్నీ అది కమ్యూనిటీ మెడిసిన్ స్టాల్లో ఉన్నాయి. సో అదే ఎంత సబ్జెక్ట్ వైడ్ తీసుకోండి, ఒక హార్ట్ నార్మల్ గురించి ప్లస్ సోషల్ ఇష్యూ, అదే సోషల్ డెలిక్వెన్సీ ప్లస్ రేప్ కేసెస్ అన్నీ కూడా ఉన్నాయి. సో అన్నీ అసలు చెప్పాలంటే ఒక 1200 ఎగ్జిబిట్స్ ఉన్నాయి. అర్థమైంది కదా, 1200 ఎగ్జిబిట్స్ ఒక్కొక్క చూటలో చేస్తే అట్లా ఉన్నాయి. సో ఉంటుంది. సో అంత దానిపైన ఉంటుంది, 1500+ ఉంటుంది. సో అది టైం యూటిలైజ్ చేయండి, కానీ టైంకి రండి. అది స్లాట్ బుకింగ్ ఉంది, స్లాట్ బుక్ చేసిన తర్వాత రండి. సో సిస్టమేటిక్గా నడుస్తుంది, వితౌట్ ఎనీ ప్రాబ్లం, వితౌట్ ఎనీ బ్లాకింగ్, సిస్టమేటిక్.